So in previous session we will discuss about the measurement of length. So మనం లెంత్ ని ఎలా మెజర్ చేస్తున్నాం అనేది మనం ఒక ప్రీవియస్ సెషన్ లో డిస్కస్ చేస్తున్నాం. సో హౌ కెన్ యూ మెజర్ ద లెంత్? మనం లెంత్ ను వచ్చేసి ఎలా మెజర్ చేస్తున్నాం అంటే బై యూజింగ్ ద మీటర్ స్కేల్ యూస్ చేసి కానీ లేదా వెర్నియర్ కాలిపర్స్ యూస్ చేసి కానీ లేదా స్క్రూ గేజ్ యూస్ చేసి కానీ మనం ఈ యొక్క లెంత్ అనే దాన్ని ఐడెంటిఫై చేస్తున్నాం. ఇఫ్ యూ ఆర్ టేకింగ్ ద లార్జ్ డిస్టెన్సెస్ వచ్చేసి మనం లార్జ్ అంటే బిట్వీన్ ద ప్లానెట్ అండ్ సన్, ప్లానెట్ కి ఎర్త్ కి ఉన్నటువంటి డిస్టెన్స్ కానీ సన్ కి ఎర్త్ కి ఉన్నటువంటి డిస్టెన్స్ కానీ మనం యూజ్ చేయడానికి వచ్చేసి మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఈ యొక్క పారాలాక్స్ మెథడ్ అనే దాన్ని యూస్ చేస్తున్నాం బట్ ద లార్జ్ డిస్టెన్సెస్. సో ఆఫ్టర్ దట్ వన్ ఫర్ ద స్మాల్ డిస్టెన్సెస్ ఏవైతే స్మాల్ డిస్టెన్సెస్ ఎగ్జిస్ట్ అవుతున్నాయో దట్ మీన్స్ ద సైజ్ ఆఫ్ ది మాలిక్యూల్, ఒక మాలిక్యూల్ సైజ్ కానీ లేదా ఆటమ్ యొక్క సైజ్ కానీ మనం ఈ యొక్క దీన్ని డిఫైన్ చేయడానికి మనం ఏం చేస్తున్నాం డిఫరెంట్ మెథడ్స్. దాన్ని వచ్చేసి ఒక ఓలిక్ యాసిడ్ యొక్క ఫైండ్ అవుట్ చేయడానికి ఏం చేస్తున్నాం అంటే దాన్ని ఒక సమ్ లేయర్ లాగా వాటర్ సర్ఫేస్ పైన ఫామ్ చేసి ఆ వాటర్ సర్ఫేస్ పైన ఫామ్ అయినటువంటి యొక్క లేయర్ యొక్క థిక్నెస్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు దాన్ని మనం ఏమంటున్నాం డయామీటర్ ఆఫ్ ది మాలిక్యూల్. ఆ మాలిక్యూల్ యొక్క డయామీటర్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఆ వాల్యూ వచ్చేసి మనకు 10⁻⁹ మీటర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఆఫ్టర్ దట్ వన్ నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే మనకి మెజర్మెంట్ ఆఫ్ మాస్. సో హౌ కెన్ యూ మెజర్ ద మాస్? మాస్ మనం ఎలా మెజర్ చేస్తాం? ఇన్ ద ఎస్ఐ సిస్టమ్ మనం వచ్చేసి స్టాండర్డ్ ఇంటర్నేషనల్ సిస్టమ్ తీసుకున్నప్పుడు ఈ యొక్క యూనిట్ ఏంటి అంటే ఎస్ఐ యూనిట్ ఆఫ్ మాస్కి వచ్చేసి మనం కిలోగ్రామ్స్లో మెజర్ చేస్తున్నాం. దట్ మీన్స్ ద యూనిట్ ఫర్ ద మాస్ ఈస్ కిలోగ్రామ్. సో హౌ కెన్ యూ దిస్ వన్? ఈ యొక్క కిలోగ్రామ్ అనే దాన్ని మేము ఏం చేస్తున్నాం ఒక డిఫాల్ట్ వాల్యూ. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఇంటర్నేషనల్ వైడ్గా వచ్చేసి ఈ వాల్యూ అనేది మనకు సేమ్గా ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఫర్ దిస్ వన్ ఇచ్చేసి ఏం చేస్తున్నాం ఈ ప్రోటోటైప్ తీస్తాం. ఫస్ట్ వన్ ఈజ్ ద మ్యాటర్ ఈజ్ ద బేసిక్ ప్రాపర్టీ ఆఫ్ మ్యాటర్. ఈ యొక్క మాస్ అనేది ఏంటి అంటే మనకు ఈ యొక్క మ్యాటర్ యొక్క బేసిక్ ప్రాపర్టీ అండ్ ఇట్ డజంట్ డిపెండ్ ఆన్ టెంపరేచర్, ప్రెజర్ ఆర్ లొకేషన్. ఈ యొక్క మాస్ అనేది మనకు దేనిపైన కూడా డిపెండ్ కాదు, టెంపరేచర్ పైన డిపెండ్ కాదు, ప్రెజర్ పైన డిపెండ్ కాదు, అదర్వైజ్ లొకేషన్. సో వేర్ ఎవర్ యూ వెంట్ మనం ఏ లొకేషన్కి వెళ్ళినప్పటికి కూడా దట్ మీన్స్ ఎయిదర్ ఆన్ ద ఎర్త్ ఆర్ ఎనీ అదర్ ప్లానెట్ ఆర్ ద స్టార్స్ ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఈ యొక్క మాస్ అనేది మనకు సేమ్గా ఎగ్జిస్ట్ అవుతూ ఉంటుంది. దట్ మై ద మాస్ ఈజ్ ద బేసిక్ ప్రాపర్టీ అండ్ ఇట్ డజంట్ డిపెండ్ ఆన్ ఎనీ అదర్ ప్రాపర్టీస్. సో ఇది దేనిపైన డిపెండ్ కాదు కాబట్టి దీన్ని ఏమంటున్నాం మనం ఫండమెంటల్ క్వాంటిటీ అంటున్నాం. సో ఆల్రెడీ ఎస్టర్డే వి డిస్కస్డ్ ద క్వాంటిటీస్ విచ్ ఆర్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ఎనీ అదర్ క్వాంటిటీస్. మనం ఏ అదర్ క్వాంటిటీస్ పైన డిపెండ్ కాని వాటిని మనం ఏమంటున్నాం ఫండమెంటల్ క్వాంటిటీస్ అంటున్నాం. సో ఇక్కడ మాస్ ఏంటి మనకు ఫండమెంటల్ క్వాంటిటీ. సో ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ మాస్ ఈజ్ కిలోగ్రామ్. కిలోగ్రామ్స్లో మనం మెజర్ చేస్తాం. సో ఆఫ్టర్ దట్ వన్ ఈ యొక్క వెయిట్ ఏం చేస్తున్నాం అంటే ఇంటర్నేషనల్ బ్యూరో ఆఫ్ వెయిట్స్ అండ్ మెజర్స్ ఈ యొక్క సిస్టమ్ వాళ్ళు ఏం చేస్తున్నారు మనకు ఈ యొక్క మాస్ యొక్క కిలోగ్రామ్ యొక్క ప్రోటోటైప్ని అంటే శాంపిల్ని మనకు అన్ని ల్యాబొరేటరీస్కి సెండ్ చేస్తున్నారు. దట్ మీన్స్ ఎందుకు అంటే మనకి ఏ కంట్రీలోకి వెళ్ళినప్పుడు కూడా మనం ఏమి ఉండాలి ఈ యొక్క మెజర్మెంట్ అనేది మనకు సేమ్గా ఎగ్జిస్ట్ అవ్వాలి. దట్స్ వై దే ఆర్ సెండింగ్ ది శాంపిల్స్. ఈ యొక్క ప్రోటోటైప్స్ని ఏం చేస్తున్నారంటే ఈ యొక్క ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కిలోగ్రామ్ని టు ద ఆల్ కంట్రీస్ని కూడా దాన్ని సెండ్ చేస్తూ ఉంటున్నారు. దట్ మీన్స్ వేర్ ఎవర్ ఇట్ ఈస్ ఇన్ ఇండియా, మన ఇండియాలో ఇది ఎక్కడ ఉంది అంటే ఇన్ ద నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ న్యూఢిల్లీలో మనకు వచ్చేసి ఈ మాస్ని మనం యూజ్ చేస్తున్నాం. దట్ మీన్స్ విచ్ ఈజ్ సెండ్ బై ది ఇంటర్నేషనల్ బ్యూరో ఆఫ్ వెయిట్స్ అండ్ మెజర్స్. ఈ యొక్క సిస్టమ్ వాళ్ళు ఈ యొక్క ఇంటర్నేషనల్ బ్యూరో వాళ్ళు పంపించినటువంటి యొక్క ప్రోటోటైప్ అనేది మన ఇండియాలో వచ్చేసి నేషనల్ ఫిజిక్స్ ల్యాబొరేటరీ న్యూఢిల్లీలో ఎగ్జిస్ట్ ఉంది. సో బేస్డ్ ఆన్ దట్ వన్ ఆ యొక్క వాల్యూని బేస్ చేసుకుని ఆ యొక్క ప్రోటోటైప్ని బేస్ చేసుకుని మనకి యొక్క కంప్లీట్ వాల్యూ అనేది మనకు డిఫైన్ చేస్తూ ఉంటాం. సో ఇన్ ద కంట్రీ మన యొక్క నాట్ ఓన్లీ ఇన్ ద ఇండియాలోనే కాకుండా మనం ఏ కంట్రీకి వెళ్ళినప్పుడు కూడా అదర్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు కూడా ఈ యొక్క వాల్యూ అనేది మనకు సేమ్గా ఎగ్జిస్ట్ అవుతూ ఉంటుంది. దట్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై ఇంటర్నేషనల్ బ్యూరో ఆఫ్ వెయిట్స్ అండ్ మెజర్స్. సో నెక్స్ట్ వన్ ఇన్ కేస్ ఆఫ్ ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ ద ఇంపార్టెంట్. సో మనం వచ్చేసి జనరల్గా ఎలా మెజర్ చేస్తున్నాం మాస్ను వచ్చేసి కిలోగ్రామ్స్లో మెజర్ చేస్తున్నాం. బట్ కిలోగ్రామ్ వచ్చేసి మనకు ఇట్ ఈజ్ ఏ వెరీ లార్జ్ యూనిట్. ఈ వచ్చే వాల్యూ అనేది మనకి ఏమవుతుంది చాలా లార్జ్ వాల్యూ, గ్రేటర్ వాల్యూస్ ఏదైనా ఉన్నాయో ఆబ్జెక్ట్స్ అనేది మోర్ మాస్ ఎగ్జిస్టెంట్ వాటి మాత్రం మనం కిలోగ్రామ్స్లో మెజర్ చేస్తాం. బట్ కమింగ్ టు ఆటమ్స్ మనం ఒక ఆటమ్స్ కానీ లేదా మాలిక్యూల్స్ కానీ తీసుకున్నప్పుడు ఏమవుతుంది దీస్ ఆర్ వెరీ స్మాల్ పార్టికల్స్. ఈ యొక్క ఏమవుతున్నాయి అంటే మనకి ఒక మ్యాటర్లో వచ్చేసి చాలా చాలా చిన్న పార్టికల్స్గా ఉంటున్నాయి. సో ఈ చిన్న పార్టికల్స్ తీసుకున్నప్పుడు మనకి ఏమవుతుంది ఈ యొక్క ఇంటర్నేషనల్ ఈ యొక్క స్టాండర్డ్ అనేది ఈ యొక్క కిలోగ్రామ్ అనేది మనకు ఇన్సఫిషియంట్ అండ్ మనకి ఇదే కన్వీనియంట్గా ఎగ్జిస్ట్ అవ్వదు. సో బేస్డ్ ఆన్ దిస్ వన్ మనకి ఈ యొక్క మాస్ అనేది మనకు కన్వీనియంట్గా ఉండట్లేదు కాబట్టి వీఆర్ నీడింగ్ సమ్ అదర్ క్వాంటిటీ. సో దీనికి ఏం చేస్తున్నాం మనం యూనిట్ అనేదాన్ని మనకు వేరే అదర్ యూనిట్స్ అనేవి ఇంపార్టెంట్ అవుతుంది. దట్స్ వై అక్కడ మనం ఏమి యూజ్ చేస్తున్నాం అంటే యూనిఫైడ్ అటామిక్ మాస్ యూనిట్ యూజ్ చేస్తున్నాం. సో ఇన్ కేస్ ఆఫ్ ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ ఈ యొక్క ఆటమ్స్ కానీ మాలిక్యూల్స్ కానీ మనకు ఏముంటున్నాయి చాలా తక్కువ మాస్తో ఎగ్జిస్ట్ అవుతున్నాయి. దట్ మీన్స్ ద సైజ్ ఆఫ్ ది మాలిక్యూల్స్ విల్ బి లెస్. దట్స్ వై వీఆర్ యూజింగ్ సమ్ డిఫరెంట్ యూనిట్స్. ఆ డిఫరెంట్ యూనిట్స్ ఏంటి అంటే యూనిఫైడ్ అటామిక్ మాస్ యూనిట్ డిఫైన్ చేస్తున్నాం. సో నెక్స్ట్ వన్
ఈ యొక్క డిఫైన్ దీంతో రిప్రజెంట్ చేస్తాం అంటే ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై యూతో రిప్రజెంట్ చేస్తాం. సో ఇక యూ వాల్యూ ఈ యొక్క యూనిఫైడ్ అటామిక్ మాస్ యూనిట్ మనకు వాల్యూ ఎలా రిప్రజెంట్ చేస్తాం, ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. దట్ మీన్స్ ద యూనిఫైడ్ అటామిక్ మాస్ యూనిట్ ఈక్వల్స్ టు 1U, దట్ ఈక్వల్స్ టు 1/12th పార్ట్ ఆఫ్ ది కార్బన్ ఆటమ్. సో మనకు వచ్చేసి కార్బన్ ఆటమ్ విల్ బి ద 6th ఎలిమెంట్. ఈ యొక్క 6th ఎలిమెంట్ కార్బన్ తీసుకున్నప్పుడు 6th ఎలిమెంట్ విల్ బి ద కార్బన్ అండ్ ద అటామిక్ మాస్ విల్ బి 12. దీని యొక్క అటామిక్ మాస్ ఏమవుతుంది మనకు 12 యూనిట్స్ అవుతుంది. సో దీన్ని మనం ఏం చేస్తున్నామంటే ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద 1/12. సో ఈ యొక్క మనకు ఈ కార్బన్ ఆటమ్ యొక్క ఏదైతే మాస్ ఎగ్జిస్ట్ అవుతుందో దాంట్లో 12th పార్ట్ని వచ్చేసి మనం ఏమంటామంటే యూనిఫైడ్ అటామిక్ మాస్ యూనిట్ అంటున్నాం. దట్ మీన్స్ ద యూనిఫైడ్ అటామిక్ మాస్ యూనిట్ ఈక్వల్స్ టు 1/12th ఆఫ్ ది మాస్ ఆఫ్ ది కార్బన్ ఆటమ్. ఈ యొక్క కార్బన్ ఆటమ్ ఏదైతే తీసుకుంటామో ఆ కార్బన్ ఆటమ్ యొక్క మాస్లో 1/12th పార్ట్ తీసుకున్నప్పుడు మనకు ఏదైతే వాల్యూ ఎగ్జిస్ట్ అవుతుందో దాన్నే మనం యూనిఫైడ్ అటామిక్ మాస్ యూనిట్గా డిఫైన్ చేస్తూ ఉన్నాం. సో ఈ యొక్క వాల్యూ మనకు ఎంత వస్తుంది ఈ ఫైండ్ అవుట్ చేసినప్పుడు, దట్ మీన్స్ ద వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 1.66 × 10⁻⁻27 కిలోగ్రామ్. దట్ మీన్స్ ద అటామిక్ మాస్ యూనిట్ వాల్యూ ఏంటి అంటే మనకు 1.66 × 10⁻⁻27 కిలోగ్రామ్స్. దట్ ఈస్ ద వాల్యూ. సో నెక్స్ట్ వన్ ఈజ్ మాస్ ఆఫ్ కామన్లీ అవైలబుల్ ఆబ్జెక్ట్స్ కెన్ బి డిటర్మైన్డ్ బై కామన్ బ్యాలెన్స్. సో మనకి మాస్ అనేది ఎలా డిఫైన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ద ఆబ్జెక్ట్, ఒక ఆబ్జెక్ట్ అనేది మనకి ఎగ్జిస్ట్ అవుతుంది, దాని యొక్క మాస్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే బై యూజింగ్ ద కామన్ బ్యాలెన్స్. సో మన గ్రాసరీ షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏదైతే కామన్ బ్యాలెన్స్ యూస్ చేస్తామో ఆ బ్యాలెన్స్ని బేస్ చేసుకుని మనం యొక్క వెయిట్స్ అనేది ఈ యొక్క మాస్ అనేదాన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ద లార్జ్ మాసెస్, అదర్వైజ్ మనం ఒక జనరల్ ఆబ్జెక్ట్స్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంటే కామన్ బ్యాలెన్స్ యూస్ చేసి వీ కెన్ ఫైండ్. సో ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ద లార్జ్ డిస్టెన్సెస్, లార్జ్ ఆబ్జెక్ట్స్ యొక్క మాస్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఎగ్జాంపుల్ లైక్ ప్లానెట్స్, మనం ప్లానెట్స్ కానీ లేదా స్టార్స్ యొక్క మాస్ కానీ ఫైండ్ అవుట్ చేయాలనుకున్నప్పుడు ఎట్ దట్ టైం వీఆర్ యూజింగ్ ద గ్రావిటేషనల్ లా. న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ యూస్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క మాస్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మనకు అక్కడ గ్రావిటేషన్ లాలో దేన్ని రిప్రజెంట్ చేస్తామంటే ద ఫోర్స్ ఈక్వల్స్ టు G × m1m2/r². సో బేస్డ్ ఆన్ దిస్ ఫార్ములా, ఈ ఫార్ములాలో మనకి ఏంటి అంటే వాట్ ఈస్ ద అట్రాక్టివ్ ఫోర్స్ ఆర్ రిపల్సివ్ ఫోర్స్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ ద 2 ఆబ్జెక్ట్స్. మనం ఏదైనా సరే 2 ఆబ్జెక్ట్స్ తీసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్ అండ్ ప్లానెట్స్ తీసుకుంటాం, ఎర్త్ అండ్ అనదర్ ప్లానెట్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది ఈ రెండు మధ్య సమ్ అట్రాక్టివ్ ఫోర్స్ అనేది వర్క్ చేస్తూ ఉంటుంది. ఆ ఫోర్స్ అనేది మనకు దేనికి ఈక్వల్ అవుతుంది అంటే G × m1m2/r². ఇక్కడ G ఈజ్ నథింగ్ బట్ గ్రావిటేషనల్ యూనివర్సల్ కాన్స్టెంట్. ఇక వాల్యూ అనేది మనకి ఏమవుతుంది ఈ యొక్క యూనివర్సల్ కాన్స్టెంట్గా రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ m1 m2r, ఇక్కడ m1 అంటే ఏంటంటే మాస్ ఆఫ్ ది ఫస్ట్ ఆబ్జెక్ట్, m2 ఈజ్ ద మాస్ ఆఫ్ ది సెకండ్ ఆబ్జెక్ట్ అండ్ r². ఇక్కడ r² అంటే డిస్టెన్స్ బిట్వీన్ దీస్ 2 ఆబ్జెక్ట్స్. ఈ రెండింటి ఆబ్జెక్ట్స్ మధ్యలో మనకి ఎంత డిస్టెన్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో వీటిని బేస్ చేసుకొని మనం యొక్క ఫోర్స్ అనేదాన్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఈ ఫోర్స్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఇఫ్ యూ నో దిస్ వాల్యూ, మనకి ఫోర్స్ వాల్యూ అండ్ ఈ కాన్స్టెంట్ వాల్యూ మనకు స్టేబుల్గా ఉంటుంది కాబట్టి వీ ఆల్రెడీ నో. అండ్ నెక్స్ట్ వన్ ద డిస్టెన్స్ బిట్వీన్ దీస్ 2, మనం ఏదైనా సరే ఆబ్జెక్ట్స్ తీసుకున్నప్పుడు వాటి మధ్య డిస్టెన్స్ అనేదాన్ని రిప్రజెంట్ చేయొచ్చు. ఆ డిస్టెన్స్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం దాన్ని వచ్చేసి మనం ఈ ప్రీవియస్ సెషన్లో మెజర్మెంట్స్ ఆఫ్ లెంత్లో ఫైండ్ అవుట్ చేసినాం. సో ఆఫ్టర్ దట్ వన్ దీస్ 2 ఈ యొక్క మాసెస్ ఏం చేస్తున్నాం m1 m2 ఈ రెండు కూడా మనం డిఫైన్ చేస్తున్నాం. బేస్డ్ ఆన్ దట్ వన్ వీ కెన్ ఫైండ్ దిస్ వన్. Large masses in the universe based on the Newton's law of gravitation can be measured by gravitational method. ఈ యొక్క గ్రావిటేషనల్ మెథడ్ యూస్ చేసి ఈ యొక్క లార్జ్ ఆబ్జెక్ట్స్ యొక్క మాసెస్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఆఫ్టర్ దట్ వన్ ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ద స్మాల్ మాసెస్, మనం వచ్చేసి ఇక్కడ స్మాల్ అంటే లైక్ ఆటమ్స్ కానీ లేదంటే ఇక మాలిక్యూల్స్ కానీ వీటి యొక్క మాసెస్ ఫైండ్ అవుట్ చేయాలన్నప్పుడు దెన్ విచ్ మెథడ్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ అస్, మనకి ఏ మెథడ్ యూజ్ అవుతుంది అంటే బై యూజింగ్ దిస్ స్పెక్ట్రోగ్రాఫ్. ఈ యొక్క స్పెక్ట్రోగ్రాఫిక్ మెథడ్ యూజ్ చేసి మనం ఏం చేస్తున్నామంటే ఈ స్మాల్ ఆబ్జెక్ట్స్ యొక్క వెయిట్స్ మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. దట్ మీన్స్ హౌ కెన్ యూ ఫైండ్, ఎప్పుడైతే ఏమవుతుంది అంటే ఇది వచ్చేసి ఈ యొక్క స్పెక్ట్రోగ్రాఫ్లో యూజ్ చేసినటువంటి యొక్క వచ్చేసి ద మాస్, ఈ యొక్క మాస్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ డిపెండ్స్లీ ఆన్ ద ఎలక్ట్రాన్ విచ్ ఈజ్ రివాల్వింగ్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మనకి ఏదైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో మనకి ఏమవుతుంది ఎలక్ట్రాన్ అనేది రివాల్వ్ అవుతూ ఉంటుంది. సో ఏదైతే ఎలక్ట్రాన్ రివాల్వ్ అవుతూ ఉందో దాని యొక్క మాస్ని బేస్ చేసుకొని ఈ యొక్క path అనేది ఈ యొక్క రేడియస్ ఆఫ్ ది పాత్ విల్ బి డిపెండ్. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ద న్యూక్లియస్ విల్ బి ఎగ్జిస్టెడ్, ఒక న్యూక్లియస్ అనేది మనకు ఎగ్జిస్ట్ అవుతుంది ఆటంలో. సో అండ్ దిస్ వన్ దీని ఏదైతుంది సరౌండింగ్స్లో దీని యొక్క సమ్ స్పెసిఫిక్ ఆర్బిట్లో వచ్చేసి మనకు ఎలక్ట్రాన్స్ అనేవి రివాల్వ్ అవుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే రివాల్వ్ అవుతుందో ఈ యొక్క పాత్ అనేది అంటే ఈ యొక్క న్యూక్లియస్ నుంచి ఈ ఎలక్ట్రాన్కి ఉన్నటువంటి డిస్టెన్స్ అనేది మనకు దేనిపైన డిపెండ్ అవుతుంది, డిపెండ్ ఆన్ ద మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్. ఈ యొక్క మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ పైన డిపెండ్ అవుతుంది. ఇఫ్ ద మాస్ విల్ బి మోర్, అక్కడ మనకు మాస్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుంది ద వెలాసిటీ విల్ బి లెస్, తక్కువ స్పీడ్తో ట్రావెల్ అవుతూ ఉంటుంది. ఇఫ్ ద మాస్ విల్ బి మోర్, మాస్ అనేది మనకి తక్కువ వెలాసిటీ అవుతుంది, అదే మాస్ అనేది తక్కువ ఉంటే దట్ వెలాసిటీ విల్ బి ఇంక్రీజింగ్ అంటే స్పీడ్గా ట్రావెల్ అవుతూ ఉంటుంది. దట్స్ వై బేస్డ్ ఆన్ దిస్ వన్
అదర్వైజ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద అట్రాక్షన్ ఫోర్స్ బిట్వీన్ న్యూక్లియస్ అండ్ ద ఎలక్ట్రాన్. ఈ యొక్క న్యూక్లియస్కి ఎలక్ట్రాన్కి ఉన్నటువంటి అట్రాక్టివ్ ఫోర్స్. ఈ అట్రాక్టివ్ ఫోర్స్ అనేది కూడా దేనికి డిపెండ్ అవుతుంది మనకు ఆల్రెడీ వీ డిస్కస్ ద ఫార్ములా F = G × m1 m2/r². అంటే ఈ యొక్క మాస్ యొక్క ప్రోడక్ట్కి డిపెండ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మాస్ అనేది మనకి ఎక్కువగా ఉన్నట్లయితే అట్రాక్టివ్ ఫోర్స్ అనేది కూడా ఏమవుతుంది, ఎక్కువగా ఉంటుంది. దట్స్ వై ఇట్ ఈస్ మూవింగ్ సమ్ ఫాస్ట్లీ. ఇక్కడ ఏమవుతుంది, మనకు ఫాస్ట్గా మూవ్ అవుతుంది. సో ఇన్ ద సేమ్ వే ఈ మాస్ అనేది ఏమవుతుంది, తక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుంది, అట్రాక్టివ్ ఫోర్స్ అనేది తక్కువగా ఉంటుంది. దట్స్ వై ఇట్ కెన్ మూవ్ వెరీ స్లోగా మనకు మూవ్ అవుతూ ఉంటుంది. బేస్డ్ ఆన్ దిస్ వన్, ఈ యొక్క పాత్రని బేస్ చేసుకొని ఈ యొక్క డిస్టెన్స్ అనేది బిట్వీన్ ద న్యూక్లియస్ అండ్ ద ఎలక్ట్రాన్, ఈ యొక్క న్యూక్లియస్కి ఎలక్ట్రాన్కి ఉన్నటువంటి డిస్టెన్స్ అనేది మనకు దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్. ఏదైతే ఎలక్ట్రాన్ అనేది మనకు రివాల్వ్ అవుతూ ఉందో ఇన్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, దాని యొక్క మాస్కి మనకు డైరెక్ట్ ప్రపోర్షన్లో ఎగ్జిస్ట్ అవుతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ ద మెథడ్ ఫర్ ద ఫైండింగ్ ఆఫ్ మాసెస్ ఫర్ స్మాల్ ఆబ్జెక్ట్స్. మనం వచ్చేసి జనరల్ ఆబ్జెక్ట్స్ తీసుకున్నప్పుడు అయితే కామన్ బ్యాలెన్స్ యూస్ చేస్తాం. అదే లార్జ్ ఆబ్జెక్ట్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ యూస్ చేస్తున్నాం. అదర్వైజ్ ఇఫ్ ఫర్ స్మాల్ ఆబ్జెక్ట్స్, మన స్మాల్ ఆబ్జెక్ట్స్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది అంటే బై యూజింగ్ ద స్పెక్ట్రోగ్రాఫ్ యూస్ చేసి మనం యొక్క మాసెస్ అనే దాన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఆఫ్టర్ దట్ వన్, ఈ యొక్క రేంజ్ ఆఫ్ మాసెస్ అనేది, ఈ యొక్క రేంజ్ అనేది ఏముంది, ఇట్ ఈస్ డిఫరెన్షియేటింగ్ ఫ్రమ్ డిఫరెంట్ వాల్యూస్. సో మనం యూనివర్స్లో తీసుకున్నప్పుడు ఏమవుతుంది, డిఫరెంట్ ఆబ్జెక్ట్స్కి వచ్చేసి డిఫరెంట్ మాసెస్ అనేవి ఎగ్జిస్ట్ అవుతూ ఉంటాయి. దట్స్ వై బేస్డ్ ఆన్ ఫర్ స్మాల్ ఆబ్జెక్ట్స్ వచ్చేసి వాల్యూ విల్ బి లెస్, అండ్ ఫర్ లార్జర్ ఆబ్జెక్ట్స్, మనం గ్రేటర్ ఆబ్జెక్ట్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, వాటి యొక్క మాస్ అనేది మనకు ఎక్కువగా ఎగ్జిస్ట్ అవుతుంది. సో బేస్డ్ ఆన్ దోస్ టూ, ఆ వాల్యూస్ని బేస్ చేసుకుని ఇది ఏమవుతుంది అంటే ఈ రేంజ్ని మనం ఎలా క్రియేట్ చేస్తున్నామంటే, ఈ రేంజ్ని ఎలా డిఫైన్ చేస్తున్నామంటే ద రేంజ్ ఆఫ్ మాసెస్ ఫ్రమ్ 10⁻³ kilograms to 10⁻55 kilograms. అంటే స్మాలెస్ట్ వాల్యూ వచ్చేసి మనకు 10⁻³ kilograms అండ్ ద గ్రేటెస్ట్ వాల్యూ విల్ బి 10⁻55 kilograms. ఇన్ ద సేమ్ వే ఈ యొక్క 10⁻³ kilograms స్మాలెస్ట్ మాస్ అనేది దేనికి ఎగ్జిస్ట్ అవుతుంది అంటే మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ యొక్క మాస్ వచ్చేసి మనకి ఏముంటుంది అంటే 10⁻³ kilograms ఉంటుంది. కమింగ్ టు ద లార్జ్ మాస్ అనేది దేనికి ఉంటుంది అంటే 10⁻55 kilograms, విచ్ ఈస్ ద మాస్ ఆఫ్ యూనివర్స్. మనం ఏదైతే అబ్జర్వబుల్ యూనివర్స్ చేస్తున్నామో, మనం ఎంతవరకు అయితే అబ్జర్వ్ చేస్తున్నామో ఆ కంప్లీట్ యూనివర్స్ యొక్క మాస్ వచ్చేసి మనకు 10⁻55 kilograms అనేది ఎగ్జిస్ట్ అవుతూ ఉంటుంది. సో దిస్ ఈస్ ద రేంజ్ ఆఫ్ మాసెస్. సో హియర్ వీ హ్యావ్ సమ్ వాల్యూస్. ఇక్కడ వచ్చేసి మనకు సమ్ డిఫరెంట్ వాల్యూస్ అనేవి ఎగ్జిస్ట్ అవుతూ ఉంటుంది. సో వాట్ ఆర్ దోస్ వాల్యూస్ అండ్ హౌ కెన్ ది మాస్ విల్ బి చేంజింగ్, మాస్ అనేది మనకు ఎలా చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కమింగ్ టు ఎలక్ట్రాన్ వచ్చేసి మనకి ఏమనుకుంటున్నాం, స్మాలెస్ట్ వాల్యూ ఫర్ ద మాస్కి వచ్చేసి విచ్ ఈజ్ హ్యావింగ్ ద స్మాలెస్ట్ వాల్యూ ఈజ్ నోన్ యాజ్ ఎలక్ట్రాన్. వాల్యూ ఎంత ఉంటుంది అంటే 10⁻³ kilograms ఉంటుంది. సో కమింగ్ టు ప్రోటాన్, నెక్స్ట్ స్మాలెస్ట్ ఇస్ ప్రోటాన్, వచ్చేసి దాని వాల్యూ ఎంత ఉంటుంది అంటే 10⁻27 kilograms ఉంటుంది. సో ఆఫ్టర్ అన్ ఆటమ్, దట్ మీన్స్ ఇయర్ ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటే యురేనియం ఆటం తీసుకున్నాం. సో యురేనియం ఆటం తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ద వాల్యూ విల్ బి 10⁻25 kilograms. సో ఆఫ్టర్ దట్ వన్ రెడ్ బ్లడ్ సెల్స్, మన యొక్క బ్లడ్లో ఉన్నటువంటి రెడ్ బ్లడ్ సెల్స్ తీసుకున్నప్పుడు అయితే దాని యొక్క వాల్యూ ఎంత ఉంటుంది అంటే మనకు 10⁻13 kilograms ఉంటుంది. ఆఫ్టర్ దట్ వన్ డస్ట్ పార్టికల్స్ విల్ బి 10⁻9 అండ్ రెయిన్ డ్రాప్ విల్ బి 10⁻6 kilograms అండ్ మస్కిటో హ్యాస్ 10⁻5 kilograms of weight and grape has 10⁻3. So these are the negative smallest values which are having up to here. So after that one coming to greater values. So human being, మనకు యావరేజ్గా మనం హ్యూమన్ బీయింగ్ వెయిట్ తీసుకున్నట్లయితే మనకు వచ్చేసి 10² kilograms ఉంటుంది. దట్ మీన్స్ 100 kilograms. నెక్స్ట్ వన్ ఈజ్ అన్ ఆటోమొబైల్. ఏదైనా సరే మనకు ట్రక్ కానీ ఏదైనా సరే ఒక వెహికల్ కానీ తీసుకున్నప్పుడు వచ్చేసి దాని వెయిట్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ 10³ దట్ మీన్స్ 100 kilograms అనేది ఉంటుంది. సో ఆఫ్టర్ దట్ వన్ బోయింగ్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్ తీసుకున్నప్పుడు దాని యొక్క మాస్ వచ్చేసి మనకి ఎంత ఉంటుంది అంటే 10⁸ kilograms అనేది ఎగ్జిస్ట్ అవుతూ ఉంటుంది. సో ఆఫ్టర్ దట్ వన్ ద మూన్ ఆఫ్ ది ఎర్త్ విల్ బి 10 మూన్ ఆఫ్ ది వెయిట్ ఆఫ్ ది మూన్ వచ్చేసి మాస్ ఆఫ్ ది మూన్ వచ్చేసి మనకు 10⁻23 kilograms ఉంటుంది. సో ఆఫ్టర్ దట్ వన్ ఎర్త్ వచ్చేసి 10⁻25 అండ్ ద సన్ విల్ బి 10⁻30. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ మిల్కీ వే గెలాక్సీ. అంటే మన సన్ అనేది ఏ యొక్క గెలాక్సీలో ఎగ్జిస్ట్ అవుతుంది, మిల్కీ వే గెలాక్సీలో ఉంది. సో దాని యొక్క మాస్ వచ్చేసి మనకి ఎంతవరకు ఉంటుంది అంటే 10⁻41 kilograms ఉంటుంది. సో నెక్స్ట్ వన్ ఈజ్ మ్యాక్సిమం మాస్ దేనికి ఉంటుంది అంటే అబ్జర్వబుల్ యూనివర్స్. మనం ఈ యొక్క ఎంతవరకు అబ్జర్వ్ చేయగలం యూనివర్స్, ఆ అబ్జర్వ్ యొక్క మాస్ తీసుకున్నట్లయితే దాని యొక్క మాస్ వచ్చేసి మనకి ఎంతవరకు ఉంటుంది అంటే 10⁻55 kilograms ఉంటుంది. సో దిస్ ఈజ్ ద రేంజ్ ఆఫ్ మాసెస్. సో స్మాలెస్ట్ మాస్ వచ్చేసి దేనికి ఉంటుంది మనకు ఎలక్ట్రాన్కి ఎగ్జిస్ట్ అవుతుంది, దట్ ఈస్ 10⁻30 kilograms అండ్ ద మ్యాక్సిమం మాస్ విల్ బి ఫర్ ద అబ్జర్వబుల్ యూనివర్స్ విచ్ ఈస్ హ్యావింగ్ 10⁻55 kilograms. సో దిస్ ఈజ్ ద రేంజ్ ఆఫ్ మాసెస్. సో మనకి దీస్ ఆర్ ద వాల్యూస్, ఎలక్ట్రాన్, ప్రోటాన్, యురేనియం atom, red blood cells, dust particles, raindrop and the mosquito, grape, human being and the automobile. These are the different objects and these are different values for masses. So after that, this is the mass of and the measurement of mass. So next concept is measurement of time. So in previous session we will discuss about the mass of the length, measurement of length. Next one, measurement of
మాస్ వీ కెన్ డిఫైన్. సో నెక్స్ట్ వన్ ఏంటి అంటే వీ కెన్ డిఫైన్ మెజర్మెంట్ ఆఫ్ టైం. టైంని ఎలా మెజర్ చేస్తాం? సో బేసిక్ యూనిట్స్ మనం ఏం తీసుకుంటున్నాం అంటే ఫస్ట్ వచ్చేసి ఫండమెంటల్ యూనిట్స్ ఆర్ లెంత్, మాస్ అండ్ టైం. సో హౌ కెన్ యూ మెజర్ ద లెంత్? మనం ఎలా లెంత్ని ఎలా మెజర్ చేస్తాం, మాస్ని ఎలా మెజర్ చేస్తాం, ఆల్రెడీ వి డిస్కస్డ్. సో నెక్స్ట్ ఫండమెంటల్ క్వాంటిటీ ఏంటి అంటే టైం. సో హౌ కెన్ యూ డిఫైన్ టైం? టైంని మనం ఎలా డిఫైన్ చేస్తాం? సో హౌ కెన్ యూ మెజర్? ఎలా మెజర్ చేస్తాం? ఇఫ్ యూ వాంట్ టు మెజర్ ద టైం వీ నీడ్ ఏ క్లాక్. మనం ఏం చేస్తున్నాం అంటే ఒక క్లాక్ తీసుకొని ఆ క్లాక్ని బేస్ చేసుకొని ఏం చేస్తున్నాం, ఈ యొక్క టైంని మెజర్ చేస్తున్నాం. సో హౌ కెన్ యూ బేస్ ఆన్ దిస్ వన్? ఈ యొక్క క్లాక్ని మనం ఎలా చేస్తున్నాం? మనకు వచ్చేసి ఏ సిస్టంలో తీసుకున్నప్పటికీ కూడా మనకు వచ్చేసి యూనిట్స్ ఏం తీసుకుంటాం, సెకండ్గానే కన్సిడర్ చేస్తున్నాం. సో విచ్ క్లాక్ ఈజ్ మోస్ట్ యూస్ఫుల్ ఫర్ దిస్ మెజర్మెంట్ ఆఫ్ టైం? ఈ యొక్క టైంను మనం మోర్ అక్యురసీ వాల్యూ రావాలి అంటే మనం ఏ టైప్ ఆఫ్ క్లాక్స్ని యూస్ చేయాలి? సో దట్ మీన్స్ దాన్ని మనం డిఫైన్ చేయాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ అసలు మనం ఈ యొక్క సెకండ్ని ఎలా డిఫైన్ చేస్తున్నాం? హౌ కెన్ యూ ఫైండ్ దిస్ వన్ యాజ్ ఎ సెకండ్? సో ఫస్ట్ సెకండ్ అనేది ఎలా డిఫైన్ చేస్తున్నాం అంటే బై యూజింగ్ ద సీజిఎం ఆటం. సో సీజిఎం ఆటం 133, సీజిఎం 133 ఆటం తీసుకున్నప్పుడు దట్ మీన్స్ ఈ యొక్క ఆటం అనేది మనకు వచ్చేసి 9,192,631,770 వైబ్రేషన్స్ చేయడానికి ఈ యొక్క సీజియం 133 ఆటం మనకి ఎంత టైం అయితే తీసుకుంటుందో ఆ టైంలో మనం ఇక్కడ ఏమంటున్నాం 1 సెకండ్గా డిఫైన్ చేస్తున్నాం. దట్ మీన్స్ హౌ మచ్ టైమ్ రిక్వైర్డ్ ఫర్ ఏ సీజియం 133 ఆటం టు మేక్ 9,192,631,770 వైబ్రేషన్స్ చేయడానికి ఎంత టైం తీసుకున్నాం దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాం సెకండ్గా డిఫైన్ చేస్తున్నాం. సో టు డిఫైన్ దిస్ వన్ ఈ యొక్క మెజర్మెంట్ ఆఫ్ టైంకి మనకి ఏం అవ్వాలి, ఒక క్లాక్ అనేది రిక్వైర్ అవుతుంది. సో హౌ కెన్ యూ ప్రొడ్యూస్ దట్ వన్? దాన్ని దేంతో మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం అంటే టు మెజర్ ఎనీ టైమ్ ఇంటర్వెల్ వి యూజ్ అన్ అటామిక్ స్టాండర్డ్ ఆఫ్ టైం. సో మనం ఏ టైం మెజర్ చేయాలని కూడా మనం అక్కడ ఏం చేస్తున్నాం, లెంత్ మెజర్ చేయడానికి, మాస్ మెజర్ చేయడానికి కూడా మనం ఏం చేస్తున్నాం, ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఏదాన్ని యూజ్ చేస్తున్నాం. సో ఇన్ ద సేమ్ వే ఈ యొక్క టైం మెజర్ చేయడానికి మనం ఏదైతే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ యూజ్ చేస్తున్నామో దట్ ఈస్ ద పీరియాడిక్ వైబ్రేషన్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద సీజిఎం ఆటం. మనం ఒక సీజిఎం ఆటం తీసుకున్నప్పుడు ఆ సీజిఎం ఆటం అయితే ఏదైతే ప్రొడ్యూస్ చేస్తుందో యొక్క వైబ్రేషన్స్ని, ఆ యొక్క వైబ్రేషన్స్ని బేస్ చేసుకుని మనం ఈ యొక్క అటామిక్ స్టాండర్డ్స్ని యూజ్ చేస్తూ ఉన్నాం, అటామిక్ స్టాండర్డ్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. దట్ మీన్స్ టు మెజర్ ఎనీ టైమ్ ఇంటర్వెల్ వి యూజ్ అన్ అటామిక్ స్టాండర్డ్ ఆఫ్ టైమ్ విచ్ ఈస్ బేస్డ్ ఆన్ పీరియాడిక్ వైబ్రేషన్స్ ప్రొడ్యూస్డ్ అండ్ సీజిఎం ఆటం. ఇక సీజిఎం ఆటం ప్రొడ్యూస్ అయ్యేదాన్ని బట్టి డిఫైన్ చేస్తాం. సో దట్స్ వై ఇక్కడ వచ్చేసి మనం ఏం తీసుకుంటున్నాం, ద బేసిస్. సో మనం ప్రీవియస్ సెషన్లో ఈ లెంత్ పారాలాక్స్ మెథడ్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ ద 2 డిఫరెంట్ అబ్జర్వేషన్ పాయింట్స్. మనం వచ్చేసి ఏ డిఫరెంట్ 2 పాయింట్స్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాము ఆ అబ్జర్వేషన్ పాయింట్స్ మధ్య ఉన్న డిస్టెన్స్ ఏమంటున్నాం మనం ఇక్కడ బేసిస్గా తీసుకుంటున్నాం. సో దట్ ఈస్ ద బేసిస్ ఇస్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 అబ్జర్వేషన్ పాయింట్స్. సో ఇక్కడ మనం బేసిస్ ఏం తీసుకున్నట్టు ఈ యొక్క సీజిఎం క్లాక్ కానీ లేదా అటామిక్ క్లాక్ కానీ, అంటే ఈ యొక్క సీజిఎం ఆటం మనం యూస్ చేసి ఏదైతే క్లాక్ ఫామ్ చేస్తున్నామో దాన్ని వచ్చేసి మనం ఏమంటున్నాం సీజిఎం క్లాక్ అని లేదా అటామిక్ క్లాక్ అని అంటున్నాం. సో దీన్ని ఏం చేస్తున్నాం మనం ఈ యొక్క సీజిఎం క్లాక్ని లేదా అటామిక్ క్లాక్ని మనం బేసిస్గా తీసుకుంటాం. దేనికి అంటే ఈ యొక్క ఇంటర్నేషనల్ స్టాండర్డ్కి. ఈ యొక్క ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఏవైతే తీసుకున్నామో టైం మెజర్ చేయడానికి వాటన్నిటి కూడా మనకు బేసిస్గా ఏది యూజ్ చేస్తున్నాం, సీజిఎం క్లాక్ కానీ అటామిక్ క్లాక్ కానీ యూజ్ చేస్తున్నాం. సో నెక్స్ట్ వన్ ఈజ్ ద సెకండ్ ఈజ్ టేకెన్ యాజ్ ద టైమ్ నీడెడ్ ఫర్ 9,192,631,770 వైబ్రేషన్స్ ఆఫ్ ఏ గ్రౌండ్ స్టేట్ ఆఫ్ సీజిఎం 133 ఆటం. ఈ యొక్క నెంబర్ ఆఫ్ ఈ యొక్క వైబ్రేషన్స్ మనకు ఫామ్ అవ్వడానికి ఈ యొక్క సీజిఎం 133 ఆటం మనకు ఎంత టైం తీసుకుంటుంది ఆ టైంలో మనం ఇక్కడ ఏమంటున్నాం సెకండ్గా డిఫైన్ చేస్తున్నాం. దట్ మీన్స్ సో బై యూజింగ్ దీస్ సీజిఎం క్లాక్స్, ఈ యొక్క సీజిఎం క్లాక్స్ కానీ లేదా అటామిక్ క్లాక్స్ కానీ యూజ్ చేసినప్పుడు మనకు వచ్చేటువంటి వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ విల్ బి వెరీ అక్యురేట్. ఆ వాల్యూ అనేది మనకు చాలా అక్యురేట్ వాల్యూ, ఎగ్జాక్ట్ వాల్యూ అనేది ఫామ్ అవుతుంది. సో దిస్ ఈజ్ మెజర్మెంట్ ఆఫ్ టైం. So next one is the range of measurement. Next one is the cesium atomic clock is used as the National Physical Laboratory. ఈ cesium clock నోడ్ ఏం చేస్తున్నారంటే దే ఆర్ డిస్ట్రిబ్యూటింగ్ టు ఆల్ ఓవర్ ద డిఫరెంట్ కంట్రీస్ కూడా ఏం చేస్తున్నారు ఈ యొక్క cesium atomని మనకు సెండ్ చేస్తూ ఉన్నారు. సో మన ఇండియాలో ఇది ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది అంటే నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ న్యూఢిల్లీ. మనకు వచ్చేసి మాస్ను డిఫైన్ చేసినప్పుడు ఈ యొక్క కిలోగ్రామ్ యొక్క ప్రోటోటైప్ కూడా మనకి ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది, నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీలోనే అవైలబుల్గా ఉంటుంది. సో నెక్స్ట్ వన్ ఈజ్ కమింగ్ టు ఈ యొక్క టైం రిప్రజెంట్ చేయడానికి కూడా మనం యూజ్ చేసేటువంటి యొక్క సీజిఎం అటామిక్ క్లాక్ కూడా ఎక్కడ యూజ్ చేస్తున్నాము అంటే నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ న్యూఢిల్లీలో అవైలబుల్గా ఎగ్జిస్ట్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఏం చేస్తున్నట్టే ఈ యొక్క ల్యాబొరేటరీలో దే ఆర్ యూజింగ్ 4 క్లాక్స్, ఈ యొక్క 4 సీజిఎం క్లాక్స్ని అరేంజ్ చేస్తుంటారు. అండ్ దే ఆర్ అబ్జర్వింగ్ దీస్ ఆర్ ఈ యొక్క 4 క్లాక్స్ని అబ్జర్వ్ చేసి అండ్ దే ఆర్ డిఫైనింగ్ దిస్ వన్ ఈ యొక్క వాల్యూస్ ఏదైతే వస్తున్నాయో ఒక సెకండ్కి ఆ వాల్యూని తీసుకొని దే ఆర్ యావరేజింగ్ దాని యొక్క మీన్ ఫైండ్ అవుట్ చేస్తున్నారు. సో ఆ మీన్ ఫైండ్ అవుట్ చేసి దెన్ దే కెన్ డిఫైన్ దిస్ ఈ యొక్క సెకండ్ వాల్యూని మనకు డిఫైన్ చేస్తూ ఉన్నారు.
సో ఈ సీజియం క్లాక్ యూస్ చేసినప్పుడు మనకు వచ్చేసి యొక్క వాల్యూ ఏదైతే ఉందో దట్ విల్ బి మోర్ అక్యురేట్. అండ్ ద ఎర్రర్ ఇక్కడ ఏదైతే మనకి ఎర్రర్ ఫామ్ అవుతుందో ఆ ఎర్రర్ వాల్యూ వచ్చేసి మనకి ఎంత ఉంది అంటే +or -10⁻−13. ఈ యొక్క వాల్యూ మనకి ఎంత ఉంది 10⁻−13 ఉంటుంది. సో 10⁻−13 అంటే ఒక 1 సెకండ్లో వచ్చేసి 10⁻13 టైమ్స్. సో దట్ మీన్స్ వెరీ లెస్ వాల్యూ. ఈ యొక్క వాల్యూ మనకు చాలా తక్కువగా ఎగ్జిస్ట్ అవుతుంది. ఇఫ్ దిస్ ఎర్రర్ విల్ బి అక్యురేట్, మనం వచ్చేసి ఈ యొక్క ఎర్రర్ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేసినట్లయితే 1 ఇయర్లో వచ్చేసి మనకి ఏమవుతుంది 1 సెకండ్ అనేది ఎర్రర్ అవుతుంది. దట్ మీన్స్ దిస్ మచ్ వెరీ లెస్ వాల్యూ విల్ బి బేస్డ్ ఆన్ దిస్ ఈ యొక్క అటామిక్ క్లాక్ కానీ ఈ యొక్క సెకండ్ క్లాక్ సీజియం క్లాక్ కానీ యూస్ చేసినప్పుడు మనకు వచ్చేసి ఎర్రర్ ఏమవుతుంది అంటే 1 × 10⁻−13 సెకండ్స్ అవుతుంది. సో 10⁻−13 సెకండ్స్ మీన్స్ 1/10⁻13. సో దిస్ ఈస్ వెరీ లెస్ వాల్యూ. సో ఇఫ్ యూ ఆర్ కమింగ్ టు దిస్ వన్, ఈ యొక్క మనం వాల్యూ తీసుకున్నట్లయితే 1 ఇయర్ టైంలో వచ్చేసి మనకి ఏమవుతుంది ఒక సెకండ్ అనేది మనకు డిఫరెంట్గా ఫామ్ అవుతుంది. దట్ మీన్స్ ఇట్ ఈస్ వెరీ లెస్ అండ్ దట్స్ వై ఇట్ ఈస్ మోర్ అక్యురేట్. So next one, the Indian standard time is linked of this set of atomic clocks. దీనికి ఏం చేస్తున్నాం మనం 4 clocks యూజ్ చేసి ఆ 4 clockలో వచ్చేటువంటి యొక్క వాల్యూని మనం ఏం చేస్తున్నాం మీన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో మీన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసినప్పుడు మనం యొక్క ఇంటర్నేషనల్ ఇండియన్ స్టాండర్డ్ టైంని డిఫైన్ చేస్తూ ఉన్నాం. సో నెక్స్ట్ వన్ ఈజ్ ద టైమ్ ఇంటర్వెల్ ఈజ్ రేంజ్ ఫ్రమ్, ఇదేమవుతుంది మనకి ఇక్కడ టైం కూడా మనకు వేరీ అవుతూ ఉంటుంది బేస్డ్ ఆన్ డిఫరెంట్ పార్టికల్స్, డిఫరెంట్ సిచ్యువేషన్స్లో వచ్చేసి మనకి టైం అనేది వేరీ అవుతుంటుంది. సో వాట్ ఆర్ దోస్ వన్, ఆ వాల్యూస్ ఏంటి అంటే మనకు దే ఆర్ వేరియింగ్ ఫ్రమ్ 10⁻−24 seconds to 10⁻17 seconds. సో ఈ యొక్క టైం అనేది మనకు చేంజ్ అవుతూ ఉంటుంది. సో హౌ కెన్ యూస్ చేంజ్, ఆ వాల్యూస్ ఏంటి అంటే మనకి సో ద లైఫ్ స్పాన్ ఆఫ్ మోస్ట్ అన్స్టేబుల్ పార్టికల్. సో ఎప్పుడైతే మనకు ఒక పార్టికల్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆటం నుంచి ఏమవుతుంది ఒక ఎలక్ట్రాన్ అనే దాన్ని మనం రిమూవ్ చేస్తున్నాం. సో ఎలక్ట్రాన్ ఎప్పుడైతే రిమూవ్ అవుతుందో దెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ఇన్ అన్స్టేబుల్ పొజిషన్. ఆ పార్టికల్ అనేది ఏమవుతుంది మనకు అన్స్టేబుల్గా ఎగ్జిస్ట్ అవుతుంది. సో హౌ మచ్ టైమ్ ద ఆబ్జెక్ట్ విల్ బి ఇన్ అన్స్టేబుల్ పొజిషన్, ఆబ్జెక్ట్ అనేది మనకు ఎంత టైంలో అన్స్టేబుల్గా ఎగ్జిస్ట్ అవుతుంది, ఎంత టైంలో అవుతుంది అంటే 10⁻−24 seconds. అంటే వితిన్ 10⁻−24 secondsలో ఆబ్జెక్ట్ అనేది ఏమవుతుంది మళ్ళీ దాని యొక్క స్టేబుల్ పొజిషన్లోకి ఎగ్జిస్ట్ అవుతూ ఉంటుంది. సో దట్ ఈస్ ద మినిమం టైం ఫర్ ద డిస్టెన్స్. సో ఆఫ్టర్ దట్ వన్ ఇఫ్ యూ వాంట్ టు ట్రావెల్, ఈ యొక్క లైట్ అనేది ఎంత 3 × 10⁸ మీటర్/సెకండ్ స్పీడ్తో ట్రావెల్ అవుతూ ఉంటుంది. సో హౌ మచ్ ద టైమ్ టేకెన్ టు ట్రావెల్ దిస్ లైట్, ఈ లైట్ అనేది మనకు ఒక న్యూక్లియస్ డిస్టెన్స్, అంటే న్యూక్లియస్ నుంచి వచ్చేసి ఈ రేడియస్ ట్రావెల్ చేయడానికి మనకి ఎంతైతే టైం తీసుకుంటుందో ఆ టైం వాల్యూ మనకి ఏమవుతుంది 10⁻−22 seconds తీసుకుంటుంది. సో దిస్ ఇస్ ద సెకండ్ లీస్ట్ టైం ఫర్ ద వాల్యూస్. సెకండ్ లీస్ట్ వాల్యూ ఎంత అంటే మనకు 10⁻−22 seconds విచ్ ఈస్ ద వాల్యూ. ఆ వాల్యూ మనకి దేని రిప్రజెంట్ చేస్తుంది లైట్ ట్రావెల్ ఫ్రమ్ న్యూక్లియస్ ఉన్నటువంటి డిస్టెన్స్ని లైట్ అనేది ఎంత టైంలో ట్రావెల్ చేస్తుంది అంటే ఆ వాల్యూ. సో ఆఫ్టర్ దట్ వన్ టైం పీరియడ్, నెక్స్ట్ వన్ ఇస్ ద పీరియడ్ ఫర్ ద నెక్స్ట్ వన్ వచ్చేసి ఆటమ్స్ తీసుకున్నప్పుడు ఈ యొక్క వైబ్రేషన్స్ మనకి ఎంత టైం తీసుకుంటుంది, పీరియడ్ ఆఫ్ అన్ ఆటమ్ తీసుకున్నప్పుడు మనకు 10⁻−19 seconds తీసుకుంటుంది. అంటే 10⁻−19 secondsలో వచ్చేసి ఒక కంప్లీట్ పీరియడ్ అనేది మనకు కంప్లీట్ అయిపోతూ ఉంటుంది. సో దట్ ఈస్ దీస్ ఆర్ డిఫరెంట్ వాల్యూస్. నెక్స్ట్ వన్ ఈజ్ ద ఐ బ్లాంక్, మనం వచ్చేసి ఐ బ్లింక్ చేస్తూ ఉంటాం. అని ఐ బ్లింక్ చేసినప్పుడు వచ్చేసి మనకు అక్కడ టైం ఎంత తీసుకుంటాం అంటే 10⁻1 seconds. దట్ మీన్స్ వితిన్ 1 secondలో మనం వచ్చేసి ఈ యొక్క వైబ్రేషన్స్ అనేది జరిగిపోతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ద హ్యూమన్ హార్ట్ బీట్ మనకు 2 successive హార్ట్ బీట్స్, అంటే ఒక 2 వరుసగా ఉన్నటువంటి హార్ట్ బీట్స్ తీసుకున్నప్పుడు వాటి మధ్యలో మనకి ఎంత టైం తీసుకుంటుంది దట్ మీన్స్ 10⁻0. అంటే ఎవ్రీ సెకండ్కి ఏమవుతుంది మనకు ఈ యొక్క హార్ట్ బీట్ అనేది జరుగుతూ ఉంటుంది. దట్ మీన్స్ ద టైం టేకెన్ ఫర్ దిస్ వన్ ఈస్ 10⁻0 seconds. 10⁻0 secondsలో అవుతుంది. సో దట్ మీన్స్ దిస్ వన్ డిఫరెంట్ టైం వాల్యూస్ ఎగ్జిస్టెడ్. సో నెక్స్ట్ వన్ విచ్ ఈస్ హ్యావింగ్ ద మోస్ట్ టైం అనేది మనకి ఎక్కడ అవుతుందంటే ఏజ్ ఆఫ్ యూనివర్స్. ఈ యొక్క యూనివర్స్ అనేది మనకు యూనివర్స్ యొక్క ఏజ్ మనం డిఫైన్ చేయాలి అంటే మనకి ఎంత టైంలో డిఫైన్ చేస్తాం దట్ ఈస్ 10⁻17 seconds విచ్ ఈస్ ద లార్జెస్ట్ వాల్యూ ఆఫ్ టైం మెజర్మెంట్ మనకు వచ్చేసి లార్జెస్ట్ వాల్యూ ఎక్కడ తీసుకున్నామంటే 10⁻17 seconds తీసుకుంటున్నాం. దీస్ ఆర్ ద వాల్యూస్ ఆఫ్ డిఫరెంట్ వాల్యూస్ ఫర్ టైం. సో నెక్స్ట్ టాపిక్ ఈజ్ అక్యురసీ ప్రెసిజన్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ ఎర్రర్స్ ఇన్ మెజర్మెంట్. సో నెక్స్ట్ వన్ ఏం తీసుకున్నామంటే ఎర్రర్స్. సో ఎప్పుడైతే మనం ఒక వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నామో బై యూజింగ్ ద లెంత్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు కానీ మాస్ని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు కానీ లేదా టైం ఫైండ్ అవుట్ చేసేటప్పుడు కానీ ఎగ్జాక్ట్ వాల్యూస్ అనేవి మనకి ఎప్పుడు కూడా రావు. సో సమ్ టైమ్స్ దే ఆర్ గెటింగ్ సమ్ అన్సర్టెనిటీ, మనకు వచ్చేసి ఏమవుతుంది ఒక అన్సర్టెనిటీ అనేది ఫామ్ అవుతుంది. ఆ అన్సర్టెనిటీ ఏదైతే ఫామ్ అవుతుందో దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నామంటే ఎర్రర్ అంటున్నాం. దట్ మీన్స్ ద ఎర్రర్ ఈజ్ నథింగ్ బట్ వెన్ యూ ఆర్ మెజరింగ్ ఏ వాల్యూ, మనం ఏదైనా ఒక వాల్యూ ఒక ఆబ్జెక్ట్ యొక్క డైమెన్షన్స్ మెజర్ చేసేటప్పుడు దాని యొక్క మెజర్మెంట్స్లో మనకు వచ్చేసి ఏమవుతుంది అన్సర్టెనిటీ అనేది ఫామ్ అవుతుంది. ఆ అన్సర్టెనిటీనే మనం ఇక్కడ ఎర్రర్గా కన్సిడర్ చేస్తున్నాం. సో ఎప్పుడైతే ఈ యొక్క అన్సర్టెనిటీ లేదా ఎర్రర్ ఫామ్ అవుతున్నప్పుడు వీఆర్ అబ్జర్వింగ్ 2 situations. సో ఫస్ట్ వన్ ఈజ్ అక్యురసీ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద ప్రిసిజన్.
ఈ రెండు కూడా మనకి ఏమవుతున్నాయి ఈ యొక్క ఎర్రర్లో ఎగ్జిస్ట్ అవుతూ ఉంటాయి. సో బేస్డ్ ఆన్ దీస్ 2 టర్మ్స్, ఈ రెండు టర్మ్స్ని బేస్ చేసుకుని మనకి ఏదైతే అన్సర్టెనిటీ ఫామ్ అవుతుందో లేదా ఎర్రర్ ఫామ్ అవుతుందో, హౌ మచ్ క్వాంటిటీ ఇట్ ఈస్ ఎగ్జిస్టెడ్, ఆ ఎర్రర్ అనేది మనకు ఎంతవరకు ఎగ్జిస్ట్ అవుతుంది అనే దాన్ని డిఫైన్ చేయొచ్చు. సో ఫస్ట్ వన్ ఈజ్ అక్యురసీ. సో అక్యురసీ అంటే ఏంటంటే వెన్ ద వాల్యూ వీఆర్ ఫైండింగ్, మనం ఎప్పుడైతే ఒక వాల్యూని మెజర్ చేస్తున్నామో ఆ మెజర్డ్ వాల్యూ అనేది ఏమవుతుంది ట్రూ వాల్యూకి విట్ ఈస్ వెరీ క్లోజ్. మనం మెజర్ చేసిన వాల్యూ ట్రూ వాల్యూ రెండు కూడా వెరీ క్లోజ్గా ఉన్నట్లయితే ఆ వాల్యూని వచ్చేసి మనం ఏమంటున్నాం అక్యురసీ అంటున్నాం. సో నెక్స్ట్ వన్ ఈజ్ ద ప్రెసిజన్. ఈ ప్రెసిజన్ అంటే ఏంటి అంటే వాట్ ఈస్ ద లిమిట్ ఆఫ్ దిస్ వన్. ఒక ఆబ్జెక్ట్ యొక్క మెజర్మెంట్ తీసుకున్నప్పుడు వాట్ ఈస్ ద లిమిట్ ఆర్ రిజల్యూషన్, అంటే మనం ఏ యొక్క ఇన్స్ట్రుమెంట్తో మనం మెజర్ చేస్తున్నామో ఆ ఇన్స్ట్రుమెంట్ యొక్క లీస్ట్ వాల్యూ ఎంతవరకు మెజర్ చేయగలం దానిపైన ఈ యొక్క ప్రెసిజన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో బేస్డ్ ఆన్ దీస్ 2 కాన్సెప్ట్స్ వీ కెన్ డిఫైన్ ఎర్రర్ అని మనం డిఫైన్ చేయొచ్చు. సో ఫస్ట్ వన్ ఈజ్ మెర్రర్ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ ఆల్ ద ఎక్స్పెరిమెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ. మనం యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ యూస్ చేసినప్పుడు ఏమొస్తుంది, ప్రతి ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది, ఈ యొక్క వాల్యూస్ అనేవి కంపల్సరీ నీడ్. దట్ మీన్స్ వీ కెన్ రికార్డ్, ఆ వాల్యూస్ అనేవి మనం రికార్డ్ చేసుకోవాలి. ఆ రికార్డ్ని మనం ఇక్కడ ఏమంటాం మెజర్మెంట్గా కన్సిడర్ చేస్తున్నాం. సో ఎప్పుడైతే ఈ యొక్క మెజర్మెంట్ చేస్తున్నామో దట్ మీన్స్ మెజర్మెంట్ the result of measurement by measuring instrument. ఈ యొక్క మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ యూస్ చేసి ఈ యొక్క మెజర్మెంట్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఏం చేస్తున్నాం మనం, వీఆర్ గెటింగ్ సమ్ అన్సర్టెనిటీ. ఆ అన్సర్టెనిటీ ఏదైతే ఫామ్ అవుతుందో దాన్ని మనం ఇక్కడ ఎర్రర్గా డిఫైన్ చేస్తున్నాం. దట్ మీన్స్ ఎవ్రీ క్యాలిక్యులేటెడ్ క్వాంటిటీ హ్యాస్ అన్ ఎర్రర్ బిట్వీన్ 2 టర్మ్స్. మనం ఏ క్వాంటిటీ తీసుకున్నప్పటికీ కూడా దాని ఏమవుతుంది ఎర్రర్ అనేది ఫామ్ అవుతుంది. సో హౌ కెన్ యూ డిఫైన్ దట్ ఎర్రర్, ఆ ఎర్రర్ని మనం ఎలా డిఫైన్ చేస్తామంటే బేస్డ్ ఆన్ దీస్ 2 అక్యురసీ అండ్ ప్రెసిజన్. ఈ యొక్క అక్యురసీని అండ్ ప్రెసిజన్ వాల్యూస్ని ఈ రెండింటిని డిఫైన్ చేసి మనం యొక్క ఎర్రర్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో వాట్ ఈజ్ అక్యురసీ. అక్యురసీ అంటే ఏంటి అంటే ద అక్యురసీ ఆఫ్ ఎ మెజర్మెంట్ ఈజ్ ఎ మెజర్ ఆఫ్ హౌ క్లోజ్ ద మెజర్డ్ వాల్యూ ఈజ్ టు ద ట్రూ వాల్యూ ఆఫ్ క్వాంటిటీ. మనం ఒక వాల్యూ తీసుకున్నప్పుడు, ఒక క్వాంటిటీ తీసుకున్నప్పుడు దాని యొక్క మెజర్మెంట్ అనేది మనకు ఎంత క్లోజ్గా ఉంది ఆ యొక్క ట్రూ వాల్యూకి. దట్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ లెంత్, ఒక ఆబ్జెక్ట్ యొక్క లెంత్ తీసుకున్నప్పుడు ఆబ్జెక్ట్ లెంత్ వచ్చేసి 13.6 మీటర్స్ అనుకుంటున్నాం. సో 13.6 మీటర్స్ ఉన్నటువంటి ఒక లెంత్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఇఫ్ యూఆర్ యూజింగ్ ది అబ్జర్వేషన్, మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఏం చేస్తున్నాం బై యూజింగ్ ద మీటర్ స్కేల్ యూజ్ చేసి వాల్యూ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏమొస్తుంది, ఇట్ ఈస్ హ్యావింగ్ 13.584 మీటర్స్ వస్తుంది వాల్యూ బై యూజింగ్ విత్ ద రిజల్యూషన్ ఆఫ్ 1 మిల్లీమీటర్. సో 1 మిల్లీమీటర్ రిజల్యూషన్ ఉన్నటువంటి ఒక మీటర్ స్కేల్ తీసుకొని ఈ యొక్క లెంత్ ఆఫ్ ది ఫైండ్ అవుట్ చేసినప్పుడు మనకి వాల్యూ ఎంత వస్తుంది 13.584 మీటర్స్ వస్తుంది. దట్ మీన్స్ ఇట్ ఈస్ సమ్ వాల్యూ. సో నెక్స్ట్ వన్ ఏం చేస్తున్నాం, ఇదే వచ్చేసి మీటర్ స్కేల్ కాకుండా వీఆర్ బై యూజింగ్ ద టేప్, మనం యొక్క టేప్ యూజ్ చేసి ఈ యొక్క వాల్యూ యూజ్ చేస్తున్నాం. దట్ మీన్స్ ద రిజల్యూషన్ విల్ బి 10 మిల్లీమీటర్. 10 మిల్లీమీటర్ రిజల్యూషన్ ఉన్నటువంటి ఒక టేప్ తీసుకొని ఫైండ్ అవుట్ చేసినప్పుడు మనకి వాల్యూ ఏమొస్తుంది, వీఆర్ గెటింగ్ 13.4 మీటర్స్ వస్తుంది. దట్ మీన్స్ ఇన్ దీస్ 2 సిచ్యువేషన్, మనం ఫస్ట్ సిచ్యువేషన్లో ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏమొస్తుంది, ద వాల్యూ విల్ బి 13.584 మీటర్స్ వస్తుంది. దట్ మీన్స్ ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు ద వాల్యూ. ఈ యొక్క వాల్యూ మనకి ఏమవుతుంది క్లోజ్గా ఎగ్జిస్ట్ అవుతుంది. ఆఫ్టర్ దట్ వన్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, సెకండ్ దాంతో తీసుకున్నప్పుడు ఏమొస్తుంది, మనకి వాల్యూ వచ్చేసి 13.4 మీటర్స్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇట్ ఈస్ ద మోర్ వాల్యూ. ఇక్కడ ఏమవుతుంది, మనకి రెండింటికి డిఫరెన్స్ అనేది ఎక్కువగా ఎగ్జిస్ట్ అవుతుంది. దట్స్ వై ఇన్ దీస్ 2, ఈ రెండింటిలో మనకు వచ్చేసి మోస్ట్ అక్యురేట్ వాల్యూ ఏది డిఫైన్ చేస్తున్నాము అంటే ఫస్ట్ సిచ్యువేషన్ by using the meter scale యూజ్ చేసి మనం ఏదైతే వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నామో ఇట్ ఈస్ ద మోర్ అక్యురేట్ వాల్యూ. సో దట్ ఈస్ అక్యురసీ, దట్ మీన్స్ విచ్ ఈస్ వెరీ క్లోజ్. సో ఆఫ్టర్ దట్ ప్రెసిజన్ అంటే ఏంటి అంటే వాట్ ద రిజల్యూషన్ ఆర్ లిమిట్ ద క్వాంటిటీ ఈజ్ మెజర్డ్. సో మనం ఏదైతే వాల్యూని మెజర్ చేస్తున్నామో దాని వచ్చేసి ఏ ఇన్స్ట్రుమెంట్తో మెజర్ చేస్తున్నాం ఆ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసి మనం లీస్ట్ కౌంట్ వాల్యూ అనేది ఎంతవరకు డిఫైన్ చేయగలం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు క్యాలిక్యులేట్ ద మెజర్, మనం వచ్చేసి ఒక లెంత్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం. సో లెంత్ ఫైండ్ అవుట్ చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తున్నాం, బై యూజింగ్ ద వెర్నియర్ క్యాలిపర్స్. మనం వెర్నియర్ క్యాలిపర్స్ కానీ లేదా స్క్రూ గేజ్ కానీ లేదా మీటర్ స్కేల్ కానీ యూజ్ చేస్తున్నాం. సో బై యూజింగ్ మీటర్ స్కేల్, ఈ యొక్క మీటర్ స్కేల్ యూజ్ చేసినప్పుడు ఏమొస్తుంది, ద రిజల్యూషన్ విల్ బి 1 mm. సో ఓన్లీ 1 మిల్లీమీటర్ వరకు మాత్రమే మనం మెజర్ చేయగలం ఈ యొక్క మీటర్ స్కేల్ యూజ్ చేసి. అదే ఈ యొక్క వెర్నియర్ క్యాలిపర్స్ యూజ్ చేసినప్పుడు ఏమొస్తుంది 0.1 mm వరకు మెజర్ చేయొచ్చు. అదే స్క్రూ గేజ్ యూజ్ చేసినప్పుడు 0.01 mm వరకు మెజర్ చేయొచ్చు. దట్ మీన్స్ ద రిజల్యూషన్ విల్ బి చేంజింగ్. ఈ రిజల్యూషన్ అనేది ఏమవుతుంది మనకు చేంజ్ అవుతూ ఉంటుంది. సో రిజల్యూషన్ అనేది చేంజ్ అవుతుందంటే ఈ యొక్క అక్యురసీ వాల్యూ అనేది ఏమవుతుంది మనకు ఎక్కువగా ఎగ్జిస్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ద లెంత్ ఆఫ్ దిస్ వన్, ఈ యొక్క లెంత్ అని వచ్చేసి మనం 3.8 సెంటీమీటర్స్ తీసుకుంటున్నాం. సో దీని యొక్క వాల్యూ అనేది మనం ఎలా మెజర్ చేస్తాం, 3.8 సెంటీమీటర్స్ తీసుకున్నప్పుడు బై యూజింగ్ దిస్ మీటర్ స్కేల్, ఈ యొక్క మీటర్ స్కేల్ ఏదైతే తీసుకుంటున్నామో మనకేమొస్తుంది, ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ గెటింగ్ 3.75 సెంటీమీటర్స్ అనేది వస్తుంది. 3.75 ఎందుకు, ఇక్కడ వచ్చేసి మనకు ఓన్లీ మిల్లీమీటర్స్ వరకు మాత్రమే మెజర్ చేయొచ్చు. సో అది మనం ఈ యొక్క వెర్నియర్ క్యాలిపర్స్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది, ద వాల్యూ షుడ్ బి గెటింగ్ 3.75
796 like this it will come, because of the resolution will be in 0.1 mm, that means 1/12 ఈ యొక్క మిల్లీమీటర్లో 10th పార్ట్ వరకు కూడా మనం ఎగ్జాక్ట్ వాల్యూని మెజర్ చేయొచ్చు. అదే స్క్రూ గేజ్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది, మనకి ఇంకా రిజల్యూషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి వీఆర్ గెటింగ్ మోర్ అక్యురేట్ వాల్యూస్. ఈ యొక్క అక్యురేట్ వాల్యూస్ అనేది మనకు ఇంకా ఎగ్జాక్ట్ వాల్యూస్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. సో దీస్ ఆర్ ద టూ టర్మ్స్, అక్యురసీ అండ్ ప్రెసిజన్. అక్యురసీ అనేది ఓన్లీ వీఆర్ రిప్రజెంట్ ద క్లోజ్ వాల్యూ, ఏదైతే ట్రూ వాల్యూ క్లోజ్గా ఉందో దాన్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. అదే ప్రెసిజన్ అనేది డిఫైన్ చేస్తుంది అంటే రిజల్యూషన్ ఆర్ ద లిమిట్ ఆఫ్ ది క్వాంటిటీ. మనం ఏదైతే క్వాంటిటీని మెజర్ చేస్తున్నామో దాని యొక్క రిజల్యూషన్ని లేదా లిమిట్ని డిఫైన్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈస్ ద అక్యురసీ ఇన్ ద మెజర్మెంట్ మే డిపెండ్ ఆన్ లిమిట్ ఆర్ రిజల్యూషన్. సో ఆల్రెడీ వి డిస్కస్, ఈ యొక్క అక్యురసీ అనేది మనకు దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే లిమిట్ ఆర్ రిజల్యూషన్, ఆ యొక్క రిజల్యూషన్ పైన, దాని యొక్క లీస్ట్ కౌంట్ వాల్యూ, తక్కువ వాల్యూ ఏదైతే మెజర్ చేయగలమో దానిపైన యొక్క అక్యురసీ అనేది మనకు డిపెండ్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ వన్, ద ఎర్రర్స్ కెన్ బి బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇంటూ 2 types. మనకు వచ్చేసి ఎర్రర్స్ ఏవైతే ఫామ్ అవుతున్నాయో ఈ యొక్క మెజర్మెంట్లో బై యూజింగ్ ద ఇన్స్ట్రుమెంట్స్ మెజర్ చేసి ఈ వాల్యూస్ని డిఫైన్ చేసినప్పుడు మనకు వచ్చేసి 2 types ఆఫ్ ఎర్రర్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో వాట్ ఆర్ దోస్ 2 types? ఆ 2 types ఏంటి అంటే, ఫస్ట్ వన్ ఈజ్ ద సిస్టమాటిక్ ఎర్రర్స్, నెక్స్ట్ వన్ ఈజ్ ద random errors. So how can you define systematic errors? Systematic errors ante enti? That means these are the errors which are depend on only in one direction. వచ్చేసి either పాజిటివ్ డైరెక్షన్లో కానీ లేదా నెగిటివ్ డైరెక్షన్లో కానీ ఏదైతే ఎర్రర్స్ ఫామ్ అవుతున్నాయో వాటి మనం ఏమంటున్నామంటే సిస్టమాటిక్ ఎర్రర్స్ అంటున్నాం. సో ఈ యొక్క సిస్టమాటిక్ ఎర్రర్స్ మనం ఎలా డిఫైన్ చేస్తాం? దట్ మీన్స్ ద ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్స్. సో ఎప్పుడైతే ఇన్స్ట్రుమెంటల్ యూస్ చేస్తున్నాం, ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్స్ అంటే ఏంటి? ఎర్రర్స్ డ్యూ టు ద ఇంపర్ఫెక్ట్ డిజైన్ ఆర్ క్యాలిబ్రేషన్ ఆఫ్ మెజర్మెంట్ ఇన్స్ట్రుమెంట్. సో ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్స్ అంటే ఏంటంటే, ఎప్పుడైతే ఒక ఇన్స్ట్రుమెంట్స్ ఫామ్ చేస్తున్నారో, ఎప్పుడైతే మేక్ చేస్తున్నారో ఆ టైంలోనే ఏమవుతుంది, ఈ డిజైనింగ్ టైంలోనే సమ్ ఇంపర్ఫెక్ట్ డిజైన్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, వెన్ యూ ఆర్ ఫార్మింగ్ ఏ స్క్రూ గేజ్ కానీ ఒక వెర్నియర్ క్యాలిపర్స్ కానీ ఫామ్ చేస్తున్నారు. ఆ ఫామ్ చేసినప్పుడు ఏమొస్తుంది అంటే, ఈ యొక్క వెర్నియర్ క్యాలిపర్స్ ఉన్న 0 రీడింగ్ ఏదైతే ఉందో ఆ 0 రీడింగ్ వచ్చేసి ఏమవ్వాలి, వెర్నియర్ స్కేల్ యొక్క మెయిన్ స్కేల్ రీడింగ్తో మ్యాచ్ అవ్వాలి. సో ఆ మ్యాచింగ్ అనేది మనకి ఇక్కడ మిస్ అవుతుంది అంటే దట్ మీన్స్ దే ఆర్ నాట్ కోయిన్సైడ్ విత్ ఈచ్ అదర్, రెండు కూడా ఒకదాంతో ఒకటి కోయిన్సైడ్ అవ్వట్లేదు. ఎట్ ద టైం ఏమవుతుంది, మనకు వచ్చేటువంటి రిజల్ట్ వచ్చేసి ఈ వాల్యూ అనేది మనకు చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ద మెయిన్ స్కేల్ రీడింగ్ ఈజ్ ఎగ్జిస్టెడ్ హియర్ అండ్ ద వెర్నియర్ స్కేల్ రీడింగ్ ఈజ్ ఎగ్జిస్టెడ్ హియర్. దట్ మీన్స్ సమ్ గ్యాప్ ఈజ్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ దీస్ టూ. సో మనకి ఇక్కడ ఏమవుతుంది, ఈ వాల్యూ అనేది మనకు చేంజెస్ అనేది ఫామ్ అవుతుంది ఇన్ టు ద ఫైనల్ రిజల్ట్ వచ్చేసి చేంజెస్ అనేది ఫైనల్. సో దీస్ టైప్ ఆఫ్ ఎర్రర్స్ ఆర్ కాల్డ్ ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్స్. ఈ యొక్క ఇంపర్ఫెక్ట్ డిజైన్ వల్ల వచ్చేసి ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. నెక్స్ట్ వన్ ఈజ్ ద క్యాలిబ్రేషన్ ఆఫ్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్. దట్ మీన్స్ సమ్ టైమ్స్ ఏమవుతుంది, డ్యామేజ్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ యూ ఆర్ టేకింగ్ ఏ స్కేల్ టు మెజర్, మనం వచ్చేసి ఏం చేస్తున్నాం, ఒక స్కేల్ని తీసుకుంటాం. సో డ్యూ టు సమ్ డ్యామేజెస్ ఏమవుతుంది, ఇక్కడ ఈ యొక్క కాన్స్టెంట్ ఈ యొక్క వాల్యూస్ అనేవి మనకు సమ్ డ్యామేజ్ జరుగుతుంది. సో డ్యామేజ్ అయిపోయినప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క వాల్యూ అనేది మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి మనకు 0 దగ్గర స్టార్ట్ అవుతుంది, 1 2 3 లైక్ దిస్. సో దిస్ ఈజ్ ద స్కేల్. సో వెన్ ఇట్ ఈస్ కట్ ఇంటూ హియర్, ఇక్కడ వరకు ఏమవుతుంది, కట్ అయిపోతుంది. ఈ కట్ అయిపోయినప్పుడు ఏమవుతుంది, మనకు వాల్యూ వచ్చేసి 0.5 దగ్గర స్టార్ట్ అవుతుంది. బట్ వెన్ యూఆర్ మెజరింగ్, మనం వచ్చేసి వాల్యూస్ మెజర్ చేసి చేస్తున్నాం, వీఆర్ కన్సిడరింగ్ ఫ్రమ్ 0 నుంచి కన్సిడర్ చేస్తున్నాం. సో దీస్ టైమ్ ఆల్సో వీఆర్ గెటింగ్ సమ్ ఎర్రర్స్. ఈ టైంలో కూడా మనకి ఏమవుతుంది, ఎర్రర్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. సో దీస్ ఆర్ ద అదర్ టైప్ ఆఫ్ ఎర్రర్స్ ఇన్ సిస్టమాటిక్. సో నెక్స్ట్ వన్ ఈజ్ జీరో ఎర్రర్. జీరో ఎర్రర్ ఏంటంటే, మెయిన్ స్కేల్ రీడింగ్ యాజ్ వెల్ యాజ్ వెర్నియర్ స్కేల్ రీడింగ్, ఈ రెండు కూడా మనకు వెర్నియర్ స్కేల్ కానీ లేదా స్క్రూ గేజ్ కానీ తీసుకున్నప్పుడు ఈ రెండు స్కేల్ కూడా ఏమవుతుంది, ఒకదాంతో ఒకటి కోయిన్సైడ్ అవ్వాలి. దట్ మీన్స్ ఇట్ షుడ్ బి జీరో ఎర్రర్ రిప్రజెంట్ చేయాలి. అదర్వైజ్ ఇఫ్ ఒకవేళ జీరో ఎర్రర్ రిప్రజెంట్ చేయకుండా ఇట్ ఈస్ రిప్రజెంటింగ్ ఎయిదర్ పాజిటివ్ ఎర్రర్ ఆర్ నెగిటివ్ ఎర్రర్. పాజిటివ్ ఎర్రర్ కానీ మనకు నెగిటివ్ ఎర్రర్ కానీ ఫామ్ అవుతుంది అంటే అట్ ద టైం ఏమవుతుంది, మనకు ఎర్రర్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది ఫైనల్ రిజల్ట్లో. సో దీస్ ఆర్ కమింగ్ అండర్ ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్స్. ఎర్రర్స్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకు 3 types ఫామ్ అవుతున్నాయి. వన్ ఈజ్ imperfect design, next one is the calibration of measuring instrument, another one is the zero error. So these are the 3 errors. నెక్స్ట్ వన్ ఈజ్ ఇంపర్ఫెక్షన్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ టెక్నిక్ ఆర్ ప్రొసీజర్. మనం వచ్చేసి ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు మనం ఫాలో అయ్యేటువంటి ప్రొసీజర్ కానీ లేదా ఆ యొక్క మనం యూజ్ చేయటువంటి టెక్నిక్ కానీ అక్కడ వచ్చేసి మనం డిఫరెంట్గా యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఈ సిస్టమాటిక్ ఎర్రర్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో హౌ కెన్ యూ ఈ యొక్క డిఫరెంట్ అనేది ఎలా ఫామ్ అవుతుంది? దట్ మీన్స్ వెన్ యూ వాంట్ టు ఫైండ్ ద టెంపరేచర్, మనం ఎప్పుడైతే ఒక టెంపరేచర్ని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటాం ఫర్ ఏ హ్యూమన్ బాడీ యొక్క టెంపరేచర్ ఫైండ్ అవుట్ చేయాలని ఏం చేస్తున్నాం, బై యూజింగ్ దిస్ థర్మామీటర్ వీ కెన్ ఫైండ్. సో ఎప్పుడైతే ఈ యొక్క